ఈ కెఫీన్ అనే పదార్థం మన బాడీలోకి వెళ్ళినప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? తాగిన కొంతసేపటికి మన బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలని కొంచెం కన్స్ట్రిక్ట్ అయ్యేటట్టు చేస్తుంది, అంటే చిన్నగా అయ్యేటట్టు చేస్తుంది అనమాట. దీని వలన కొంచెం బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, యూరిన్ ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది. ఎక్కువగా కాఫీ టీ తాగే వాళ్ళకి యూరిన్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కారణం ఇదే. గ్యాస్ట్రిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పరగడుపున కాఫీ టీ అనేది తాగకూడదు. ఇంకోటి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే, కాఫీ తాగినప్పుడు మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కార్టిజాల్ అనే మాట విని ఉంటారు. దాని వలన లాంగ్ రన్లో ఎక్కువగా కాఫీ తాగే వాళ్ళకి, టీ తాగే వాళ్ళకి పొట్ట పెరుగుతుంది, ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అవుతుంది. ఇంకా ఇన్సులిన్ ఇంబ్యాలెన్స్ రావటం వలన షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు మన ఊపిరితిత్తులకు వెళ్ళే పైప్ ఉంటుంది, బ్రాంకస్ అంటాం. ఈ బ్రాంకో డైలటేషన్ జరుగుతుంది అనమాట, అంటే పెరుగుతుంది. అందుకని ఆస్తమా ట్రీట్మెంట్లో కాఫీని యూజ్ చేస్తుంటారు. ఇవి మెడిసినల్గా వాడితే పర్లేదు, కానీ రెగ్యులర్గా ప్రతిరోజు ఒక మెడిసిన్ మనం ఇవ్వటం వలన లాంగ్ రన్లో సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవేంటి తెలుసుకుందాం. స్టార్టింగ్లో కాఫీ తాగిన కొంతసేపటికి ప్లెజర్ పెరిగినట్టుగా, ఫోకస్ పెరిగినట్టుగా, అటెన్షన్ పెరిగినట్టుగా, స్పీడ్ పెరిగినట్టుగా మనం చేసే పనిలో బాగుంటుంది. అప్పటికప్పుడు బాగానే ఉంటుంది. 40 to 60 మినిట్స్లో మనకి అంతా పని అంతా జరుగుతుంది, బాగుంటుంది. 4 to 6 అవర్స్ బాగానే పనిచేస్తారు. కానీ కెఫీన్ ఎఫెక్ట్ పోయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్. కాఫీ ఎఫెక్ట్ పోయింది, కెఫీన్ ఎఫెక్ట్ పోయింది. సో బ్రెయిన్ మళ్ళీ చిరాగ్గా ఉండటం, లో మోటివేట్ అవ్వటం, ఫోకస్ అనేది తగ్గటం, చిన్న చిన్న విషయాలు మర్చిపోవటం అనేది జరుగుతూ ఉంటాయి లాంగ్ రన్లో. ఇలా జరగకుండా చూసుకోండి.